ప్రతి తెలుగు మనసు కలలు కన్న అభివృద్ధి కోసం జరుగుతున్నటువంటి ఈ ప్రారంభోత్సవం ఒక మహత్తర ఘట్టం. మన రాష్ట్ర అభివృద్ధికి బలమైన అడుగులుగా ఈ 15 కేంద్ర సంస్థలకు శంకుస్థాపన జరిగింది. అయితే ఇవి మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక భవిష్యత్తుకు వేస్తున్నటువంటి ఒక బలమైన పునాదులు. ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు నిర్మలా సీతారామన్ గారి కంటే గొప్ప వ్యక్తులు మరొకరు ఉండరు అని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే పుస్తకాలు అంటే ప్రాణం పెట్టిన తల్లి, సేవే జీవితమని నమ్మిన తండ్రి వద్ద పెరిగినటువంటి తమిళనాడు ముద్దుబిడ్డ, అదేవిధంగా మన తెలుగు నేల కూడా పరిచయమైనటువంటి మంచి మనిషి నిర్మలా సీతారామన్ గారు. భారత ఆర్థిక వ్యవస్థకు ఆర్థిక మంత్రిగా 8 సార్లు యూనిట్ బడ్జెట్లు నిర్వహించిన చరిత్ర ఇప్పటి వరకు ఎవరికి లేదు, అది వారికే దక్కింది. దక్షిణాది భారతీయుల ఆశయాలను, జాతీయ విధానాలను కలిపి వారధిగా ఉన్నతమైనటువంటి బాధ్యతలు వారు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు ఒక్కసారి మీరు చరిత్రలోకి వెళ్తే 2000 ఈ సంవత్సరంలో 4వ అతిపెద్ద భారత ఆర్థిక వ్యవస్థగా మారటానికి ఏదో ఒక కాకతాళీయంగా జరిగినటువంటి పరిస్థితులు కాదు. ప్రధానమంత్రి మోదీ గారు కానీ, అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు లాంటి వ్యక్తులు ఒక దృఢ సంకల్పంతో చేసినటువంటి కఠోరమైనటువంటి కృషి వల్ల ఈరోజు భారత్ ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్తూ ఉంది. 2014 సమయంలో యూపీఏ నుంచి వచ్చినప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లో దాదాపుగా ఎన్పిఏలు వచ్చి 8% ఎన్పిఏలు 4 లక్షల కోట్ల అప్పుల్లో ఉంటే 4R రూపంలో అంటే రికగ్నిషన్, రిజల్యూషన్, రిఫార్మ్స్, రీక్యాపిటలైజేషన్తో అన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ని 10 బ్యాంకుల్ని 4 బ్యాంకులుగా విలీనం చేసి ఈరోజు ఎన్పిఏలను 8% నుంచి 0.7%కు తగ్గించి 1,40,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో తీసుకొచ్చిన ఘనత శ్రీ నిర్మలా సీతారామన్ గారిదని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా ఆంధ్ర ప్రాంత ప్రజలు వేసినటువంటి ఓటు ఈరోజు కూటమి ప్రభుత్వం ద్వారా జిఎస్టీకి సపోర్ట్ చేసేటువంటి శక్తినిచ్చింది. జిఎస్టీ ద్వారా ప్రతి వ్యక్తికి ఈ రోజున ప్రతి పేద కుటుంబానికి దాదాపుగా 1,200 నుంచి 1,500 నెలకి, అంటే సంవత్సరానికి 20,000 రూపాయలు, 2 వీలర్ కొనుక్కునే వాళ్ళకి 10,000 రూపాయలు, కారు కొనుక్కునే వాళ్ళకి 80,000 రూపాయలు, ఇళ్ళు కట్టుకునే వాళ్ళకి 2 నుంచి 5 లక్షల రూపాయలు, అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్కి 0% జిఎస్టీ ట్యాక్స్ చేసి దేశం అంతా కూడా పేదవాడి మనసు గోచుకున్నటువంటి వ్యక్తి శ్రీ నిర్మలా సీతారామన్ గారు అని నేను మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా నేను మా ప్రాంతంలో మా లోకేష్ గారు నేను వెళ్ళి ఎయిమ్స్లో స్టాఫ్ లేదంటే వెంటనే 540 ఉద్యోగాలు ఇచ్చి ఎయిమ్స్ మొత్తాన్ని కూడా మంచిగా చేసినటువంటి నిర్మలా సీతారామన్ గారికి మరొకసారి గుంటూరు ప్రాంత ప్రజల తరపున మనస్ఫూర్తిగా నేను అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు ఒక్కసారి అంటే నిర్మలా సీతారామన్ గారు నాకు కూడా వ్యక్తిగతంగా ఒక స్ఫూర్తి. అంటే ఒక బడ్జెట్ పెట్టాలంటే నేను 1 సంవత్సరం అయింది రాజకీయాల్లోకి వచ్చి, కేవలం మినిస్టర్ ఆఫ్ స్టేట్గానే జీవితం ఎంత కష్టం ఉంటుందో అనుభవిస్తూ ఉన్నా. ఈ విధంగా ఫైనాన్షియల్ బడ్జెట్ పెట్టిన వెంటనే నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లు పెట్టలే, మార్కెట్లేమో సంస్కరణలు కోరుకుంటాయి, రైతులేమో ఇంకా రాయితీలు కావాలంటాయి, రాష్ట్రాలేమో ఇంకా ఎక్కువ వారి వాటా కావాలంటుంటారు, పార్లమెంటులో ప్రతిపక్షంలో ప్రతి వ్యక్తి ప్రతి రూపాయికి జవాబు చెప్పమంటారు. ఈ విధంగా గంటల తరబడి వర్క్ చేసి, గంటల తరబడి పార్లమెంట్లో నిలబడి సమాధానాలు చెప్పి విధంగా చేయటం అంటే ఒక మామూలు విషయం కాదు. ఈ విధంగా వారు మహిళా స్ఫూర్తికే కాదు, మాలాంటి వారికి కూడా, కొత్తగా వచ్చిన వారికి కూడా నిజమైన స్ఫూర్తి అని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు అమరావతి గురించి మాట్లాడాల్సి వస్తే, ఈ ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ అనేది ప్రపంచంలో 4 దేశాలు చేసినాయి. 1 జర్మనీ, 2 జపాన్, 3 సౌత్ కొరియా. ఇవి కూడా మ్యాక్సిమం చేసిన ల్యాండ్ పూలింగ్ 2,000 ఎకరాల లోపు. రెండోది ల్యాండ్ పూలింగ్ చేసినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులందరినీ కూడా డిస్ప్లేస్ చేసి వేరే ప్రాంతానికి తీసుకువెళ్ళి ల్యాండ్ పూలింగ్ చేశారు. ప్రపంచ చరిత్రలో 34,000 ఎకరాలు ఉన్న గ్రామాల్లో ఒక్క వ్యక్తిని కూడా డిస్ప్లే చేయకుండా ఫాస్టెస్ట్గా 60 రోజుల లోపు ల్యాండ్ పూలింగ్ చేసి దేశానికే కాదు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. అంటే దానికి కారణం మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉండే బ్రాండ్, నమ్మకం, అదేవిధంగా మా అమరావతి ప్రాంత ప్రజల మంచితనం, త్యాగం అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా.
ఇచ్చిన ప్రతి ఎకరాలో 98% ఈ రోజున ప్లాట్లన్నీ చేసి వాళ్ళందరికీ ఇచ్చారు. కేవలం 2% అంటే 700 ఎకరాలు మాత్రమే ఈరోజు ఇంకా మిగిలి ఉన్నాయి. ఇవి కూడా వచ్చే 3-4 నెలల్లో ఇచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు, అసైన్ ల్యాండ్స్, లంక భూములు, జరీబ్ భూములు, గ్రామ కంటాలు, టీడీఆర్ బాండ్లు, ఏ అయితే సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్యని ఒక్కొక్క ఐటెంగా తీసుకొని వచ్చే 2-3 నెలల్లో పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని అమరావతి అంటే కృష్ణానది ఒడ్డున 3000 సంవత్సరాల నాగరికతకు నిలయంగా నిలిచినటువంటి స్థలం ఈ అమరావతి. శాతవాహనుల సామ్రాజ్యము సాక్షి అమరావతి. బౌద్ధ స్తూపాలతో బాసిల్లినటువంటి భూమి అమరావతి. ఇక్కడి శిల్పాలు, శాసనాలు, స్తూపాలు శాంతి, జ్ఞానం, ఆనందం అనే భారతీయ సందేశాన్ని యుగాల పాటు మోసుకొచ్చినటువంటి భూమి ఈ అమరావతి. ఇలాంటి అమరావతిని భారతదేశంలోని అత్యంత ఆధునిక ప్రణాళికబద్ధమైన రాజధానిగా అవతరించే విధంగా ఒక మహా సంకల్పానికి ఇది చిహ్నంగా ఉండబోతా ఉంది. విస్తృత రహదారులు, పచ్చని ప్రదేశాలు, ప్రపంచ స్థాయి ప్రభుత్వ సంస్థలుతో ఈ అమరావతిని ఒక గొప్ప నగరంగా నిలబెట్టబోతా ఉన్నాయి. అమరావతి అంటే ఆంధ్రుల ఆత్మవిశ్వాసం, అమరావతి అంటే ఆంధ్ర ప్రజల కళ, అమరావతి అంటే భవిష్యత్తు తరాలకు ఎన్డీఏ కూటమి ఇచ్చేటువంటి ఒక వాగ్దానం అని తెలియజేసుకుంటూ ఈ వాగ్దానానికి మూల స్తంభాలుగా నిలబడుతున్నటువంటి మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి, అధికారులకు, నారాయణ గారికి, అందరికీ కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆఖరిగా ఇలాంటి మంచి అవకాశాన్ని నాకు కూడా అందించిన మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మోదీ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ.